మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ముంబై, యూపీలోని మురికివాడలను ట్రాఫికింగ్ ముఠా టార్గెట్ చేసింది. వెస్ట్ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలో పిల్లలు లేని తల్లిదండ్రులకు చిన్న పిల్లలను విక్రయిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది అరెస్ట్ అయ్యారు. అండ్ ట్రాఫికింగ్ లో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో పనిచేసే వారే ఉన్నారు. ఆసుపత్రుల నుంచే చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ని ముఠా కొనసాగిస్తోంది. గాంధీ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న కార్తిక్, అజంపుర యూపీహెచ్సిలో ఆశా వర్కర్ గా ఉన్న అమూల్య, మలక్పేట ఏరియా హాస్పిటల్లో సూపర్వైజర్ గా ఉన్న ఇస్మాయిల్ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో దళారులను, పిల్లలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి దళారులు చిన్నారులను బస్సుల్లో తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అయితే 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు 14 మంది చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు మరో 11 మంది చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఒక ఆడ శిశువును 3 లక్షలకు కొనుగోలు చేసి 4 లక్షలకు విక్రయిస్తున్నారు. మగ శిశువును 4 లక్షలకు కొనుగోలు చేసి 6 లక్షలకు విక్రయిస్తున్నారు.